రెట్టు ఏదైతే అన్నదాతలు మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి హరిగోసలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రధానంగా శాసన మండలిలో స్వయంగా ఒక ఎమ్మెల్సీ చెప్పినటువంటి తీరు దానికి ఉదాహరణగా చెప్పొచ్చు. అలాగే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తాను కూడా ఈ విషయాన్ని చూశాను, నా దృష్టి కూడా వచ్చిందని చెప్పడం కూడా ఇదన్నీ చూస్తూ ఉంటే అసలు రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుంది, రైతుల పాలిట శాపంగా మారిందంటే అవుననే సమాధానం ఈ ఉదాహరణలే మనం చెప్పుకోవచ్చు. ఇదే అంశం సంబంధించి మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ప్రధానంగా రైతు బంధు వేయరు, సాగుకు నీరు అందివ్వలేని పరిస్థితి, యూరియా కూడా సకాలంలో అందిని పరిస్థితి, మొత్తానికి రైతుల పట్ల ఇంత వివక్ష ఎందుకు సార్? పదే పదే ప్రశ్నిస్తున్నా కూడా వీళ్ళకి ఏమాత్రం కూడా చలనం కనబడట్లేని పరిస్థితి ఎందుకోసం అనుకోవాలి? నమస్కారం అందరికీ. రోజున మీరిప్పుడు ప్లే చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, దాన్ని సావధానంగా వింటున్న పవర్ శాఖ మాత్యులు బట్టి విక్రమార్క గారి తల ఊపుడు కూడా చూసినాం. మేము పదే పదే చెప్తున్నాం, మేము చెప్పినట్లయితే మా మాట అనేది పెడచెవిన పెడుతున్నారు. మొన్న మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడు కరెంట్ వస్తున్నది, ఎప్పుడు కరెంటు పోతుందని చెప్పేసి ఆ రిజిస్టర్ తీసుకొని చూపిస్తే కూడా లేదు మీరు అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి విషయం చెప్పారు. ఇవాళ గ్రామీణ ప్రాంత నియోజకవర్గం ఇవాళ జనగామ, అదేవిధంగా మా పెద్దలు మాజీ మంత్రి వర్యులు దయాకర్ రావు గారు కూడా ఉన్నారు. నా తర్వాత కూడా వారు మాట్లాడతారు. ఖచ్చితంగా ఇవాళ మేము ఖచ్చితంగా చెప్తున్నాం, 5 గంటల 10 నిమిషంలకు ఇక్కడ కరెంటు తీసేస్తారు. 5 గంటల 15 నిమిషాల కరెంటు తీసేసి సింగిల్ ఫేజ్ ఇస్తారు, 3 ఫేజ్ తీసేసి. అది తర్వాత 1 గంటకు, రాత్రి 1 గంటకు ఇస్తామంటారు, 12:45 ఇస్తామంటారు. కానీ అది 2 గంటలకు, 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటల మధ్యలో ఎప్పుడన్నా ఇస్తారు. అంటే 5 గంటలకు మధ్యాహ్నం సాయంత్రం కరెంటు తీసేస్తే పొద్దున 4 గంటల కంటే 11 గంటలు అసలు కరెంటే ఉండట్లేదు. ఒకవేళ మీరు చెప్పినట్టు ఎప్పుడన్నా 12 గంటలకు 1 గంటకు కరెంట్ ఇచ్చినా ఆ 12 గంటలకు 1 గంటకు ఇలా రైతు పోయి ఆన్ చేసే పరిస్థితి లేదు. ఇంతకుముందు ఏంటంటే రాత్రిపూటనే కరెంట్ వస్తుందని 2014 కంటే ముందు ఉన్నది కాబట్టి ఆ రైతు అక్కడ పడుకోవడమో లేకపోతే దానికి అలవాటే ఉండేవాళ్ళు. మేము 10 సంవత్సరములు కరెంటు 24 గంటలు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కరెంట్ అనేది బంద్ కాలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే 2014 కంటే ముందున్నదో అదే గోస ఇవాళ ఉన్నది. అంతేకాదు ఇవాళ ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా లోడ్ పెరిగింది. కొత్త కనెక్షన్లు వచ్చినాయి, ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వట్లే. ఆ ట్రాన్స్ఫార్మర్ల కోసం రోజు మేము ఏఈతో మాట్లాడుతున్నాం, డీతో మాట్లాడుతున్నాం, ఇగో ఇస్తాం అగో ఇస్తాం అంటారు. కొత్త సబ్స్టేషన్ కావాలంటారు, కరెంటు మాత్రం 12 గంటలు ఇవ్వట్లేదు. అంటే మరలా కాంగ్రెస్ మార్పు వచ్చిందంటే ఆ కాంగ్రెస్ మార్పు ఇవాళ క్లియర్ గా అవపడుతున్నది. పాత 6 గంటల ఇవాళ 24 గంటలు అని చెప్పేసి 12 గంటల కరెంటు కూడా ఇవ్వట్లేదు. ఇందులో ఇంకో అంశం ఏంటంటే గతంలో మనం కరెంటు రానప్పుడు ఏం చేసేవాళ్ళమంటే మధ్య మధ్యలో పోతే కరెంటు పోతే ఏం చేసేవాళ్ళమంటే ఆ మీటర్లకు ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టుకునేవాళ్ళం. ఆ ఆటోమేటిక్ స్టార్టర్లు అన్నింటినీ కూడా ఇవాళ ఏం చేసిండ్రు, మొత్తం తీసి పడేసిండ్రు, గుంజుకపోయిండ్రు. ఏం చేసేవాళ్ళు, ఎందుకు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవాళ ఆటోమేటిక్ స్టార్టర్లు మీరు పెట్టినట్లయితే మా కరెంటు రాగానే ఒకటేసారి లోడ్ ఎక్కువైపోతుంది కాబట్టి మా మొత్తం కూడా ట్రిప్ అవుతున్నది కాబట్టి ఆటోమేటిక్ స్టార్టర్లు వద్దు అని చెప్పారు. ఓకే, బాగానే ఉంది. మరి ఆటోమేటిక్ స్టార్టర్లు వద్దంటావు, 12 గంటల కరెంట్ ఇవ్వవు. ఆ కరెంట్ ఇచ్చే కరెంటు కూడా లోడ్ ఎక్కువైపోయి మొత్తం కూడా ఇలా ఫీజులు కొట్టేసి మరలా మోటార్లు కాలిపోయే పరిస్థితికి వచ్చింది. మోటార్లు గాలడం, ట్రాన్స్ఫార్మర్లు పేలడం, ఇదే కాంగ్రెస్ మార్పు యొక్క మార్పు. ఇది వాస్తవం. ఇవాళ నేను జనగామ నియోజకవర్గంలో మీరు ఏ గ్రామానికి వచ్చినా నేను ఖచ్చితంగా చూపిస్తా. ఇవాళ నేను మీతో మాట్లాడే ముందు కూడా మద్దూరు మండలం, జనగామ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా కరెంట్ ఎన్ని గంటలు తీసేసిండ్రు? 5 గంటల 15 నిమిషంలకు. మీరు గ్రామం మర్మాముల, నేను చెప్తున్నా చూసుకోండి,
అదేవిధంగా ఆ పక్కనే ఉండే అనేక గ్రామాలు, మద్దూరులో ఉండే అనేక గ్రామాల్లో కూడా నేను ప్రతి గ్రామానికి ఫోన్ చేసిన తీసుకుంటే 3 ఫేజ్ కరెంట్ కట్ అయింది. రాత్రి మళ్ళీ ఎప్పుడో వస్తుంది సార్ అని చెప్పిండ్రు. నేను చెప్పింది అవాస్తవం అయితే నేను దేనికైనా సిద్ధం. ఇవాళ మీరు మొత్తం మద్దూరు మండలమే కాదు, జనగామ మండలమే కాదు, బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ కూడా ఇప్పుడు కూడా 5 గంటల 15 నిమిషంలో కరెంటు పోయిందా లేదా మీరు అడగండి. అదేవిధంగా రాత్రి ఎప్పుడు వస్తుందంటే 12:45కి వస్తుందని ఆఫీస్ వాళ్ళు చెప్తున్నారు. అది 1:45 కావచ్చు, 2:45 కావచ్చు, 3:45. ఈ విధంగా ఎర్రాటిక్ గా కరెంటు 12 గంటలు కూడా ఇవ్వకుండా ఇవాళ ఈ ప్రభుత్వం అనేది రైతులను ఇబ్బంది పెడుతున్నది. అదేవిధంగా లోడ్ బాగా పెరిగి ఇలా కరెంటు ఫెయిల్ అయ్యి మొత్తం కూడా కరెంటు మోటార్లు పేలుతున్నాయి. లోడ్ ఎక్కువైపోయి ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నాయి. దీనికి నువ్వు ఇవాళ దాన్ని చేయాల్సింది పోయి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఉట్టిగానే చెప్తున్నారు, హరీష్ రావు గారు ఉట్టిగానే చెప్తున్నారని. ఇవాళ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు నాకంటే ముందు రైతు బంధు సమితి మొదటి అధ్యక్షునిగా ఉన్నారు. వారు ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాటనే పాడుతున్నారు వాస్తవంగా. మరి కాంగ్రెస్ పార్టీ పాట పాడే చైర్మన్ గారు కూడా ఇవాళ ఆ విషయంలో కొద్దిగా మరి ఎందుకు అబద్దాలు చెప్తారు, వారైతే అబద్ధాలు. కాబట్టి ఇవాళ వారు చెప్పిందన్నా వినండి, రైతుల బాధ ఆలకించండి. ఆ యొక్క ఈ సంవత్సరం నేను ఇప్పుడే ముందే మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, ఇవాళ ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇవాళ పంటలు ఎండిపోయినట్లయితే కరెంటు లేక ఎండిపోయినా కానీ నీళ్లు. కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేల్కొని అవసరమైతే కరెంటు కొని మా యొక్క రైతాంగానికి 24 గంటల కరెంటు ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిండ్రో ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. రెండో అంశం యూరియా. యూరియా గురించి ఏం చేస్తున్నారు మీరు? యాప్ పెట్టిండ్రు. మా జనగామ జిల్లాలో యాప్ పెట్టిండ్రు. జనగామ జిల్లాతో పాటు ఇంకొక 4 జిల్లాలలో కూడా మొత్తం 5 జిల్లాలో యాప్ పెట్టిండ్రు. ముఖ్యంగా ఆదిలాబాదు, మహబూబ్ నగరు, పెద్దపల్లి, నల్లగొండ, జనగాం. మీరు జనగామ జిల్లాలో ఇప్పటిదాకా 3 లక్షలు ఇచ్చినని చెప్పేసి అంటున్నారు. 3 లక్షల బస్తాలు, 2 లక్షల బస్తానే ఇచ్చిండ్రు. 90,000 దరిదాపుగా ఇవాళ యాప్ ద్వారా ఇచ్చినామని చెప్తున్నారు. మీరు యాప్ ద్వారా ఇచ్చే బస్తాలు కూడా ఇలా యాప్ ఒకవేళ చదువుకోకుండా వాళ్ళు లేకున్నట్లయితే యాప్ ఇయ్యరు. మీరు యాప్లో లేదని చెప్పేసి ఇవ్వరు. యాప్లు ఇచ్చేది కూడా మీరు ఎట్లు ఇస్తున్నారు? ఇలా ఒక 5 ఎకరాల రైతు ఉంటే 5 ఎకరాల రైతుకు మీరు వరేసినట్లయితే 2.5 బస్తాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. 2.5 బస్తాలు ఇస్తామని చెప్పిండ్రు. 2.5 బస్తాలు ఇంటూ 5 అంటే 12.5 బస్తాలు, 13 బస్తాలు ఇవ్వాలి. మరి 13 బస్తాలు ఒకసారి ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. ఇక 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 15 ఎకరాలు ఉన్న వాళ్ళకైతే 4 సార్లు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకైతే 2 సార్లు, 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు ఎవరైనా రైతు ఉన్నట్లయితే వాళ్ళకు 4 సార్లు రమ్మని చెప్పేసి అంటున్నారు. ఒకసారి వచ్చినప్పుడు కూడా ఇవాళ 5 ఎకరాల రైతు మీ దగ్గరికి వస్తే 3 బస్తాలు ఇస్తూ, 10 ఎకరాల బస్తా వస్తే ఇవాళ 6 బస్తాలు ఇస్తే మరి రెండోసారి మళ్ళీ ఎప్పుడు రావాలి? 15 రోజుల తర్వాత రావాలి. మూడోసారి ఎప్పుడు రావాలి? 30 రోజుల తర్వాత రావాలి. నాలుగోసారి ఎప్పుడు రావాలి? దరిదాపుగా 45 రోజుల తర్వాత రావాలి. మరి యూరియా ఎప్పుడు వేయాల్సి వస్తుంది? మొదటి 15 రోజుల్లో మొదటిసారి వేయాలి. రైట్ సార్. మరి 15 రోజులకి వేసే యూరియాని ఇవాళ మేము వచ్చినట్లయితే మీరు 1 బస్తా కూడా ఇవ్వకపోతే 5 ఎకరాలు ఉన్న వానికి 3 ఎకరాలు ఇస్తే ఎట్లా వేయాలి? మీరు దయచేసి ఆలోచించండి. రెండోసారి మీరు ఇచ్చేది అప్పటికే ఇచ్చిపోతుంది. రైట్ సార్, ఆ అంశాల గురించి మాట్లాడదాం సార్. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ సర్కార్ కావాలని రైతుల పట్ల ఇలా వివక్ష చూపుతుందని చెప్పేసి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా వాస్తవాలు చూస్తూ ఉంటే దానికి దగ్గరగానే ఉన్నాయి ఇవన్నీ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటే ఇంకా చాలా విషయాలు మాట్లాడతాం. తెలంగాణలో దాదాపు 7 ఏడాది కాలంగా ఎరువులకు దిక్కులేదు. పంపిణీ కేంద్రాల దగ్గర మళ్లీ చెప్పుల లైన్లు దర్శనమిస్తున్నాయి. పాస్ పుస్తకాలు క్యూ లైన్లోనే వేచి చూస్తున్నాయి. ఎండా, వాన, చలి 3 కాలాల్లోనూ రైతులలో క్యూ లైన్లలో కుక్కిన ఘనత కాంగ్రెస్ సర్కార్దే. పొద్దంతా క్యూలో పడిగాపులు కాసిన ఒక్క యూరియా బస్తా దొరికితే గగనమే. పైగా ఇప్పుడు రాష్ట్రంలో యూరియా కొరత లేదని చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త దారులు వెతుక్కుంటోంది. యాప్ ద్వారా యూరియా బుకింగ్ అట్టర్ ఫ్లాప్ కావడంతో యూరియా కార్డు అంటూ కొత్త డ్రామాకు తెరలేపింది.
రైట్, యూరియా కష్టాలు అన్నీ ఇన్ని కావు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. ఓవైపు యూరియా కష్టాలు అయితే ఇటు పంట పండించడానికి సంబంధించి ముఖ్యంగా కరెంటు ఆధారం, కరెంటుకు సంబంధించి కూడా కోతల మీద కోతలు కోస్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాము. ఏదైతే బీఆర్ఎస్ సర్కార్లో టైంలో దాదాపు 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా కరెంటు పోలేదు. నాణ్యమైన కరెంటు, అది కూడా 24 గంటల నాణ్యమైన కరెంటు రైతులకు అందించింది. యావత్ తెలంగాణ రాష్ట్రానికి అందించిన ఘనత కేసీఆర్ సర్కార్ వచ్చిన తర్వాత పరిస్థితి మాత్రం తారుమారైపోయింది. ఏదైతే నాటి కాంగ్రెస్ పాలన కష్టాలు మళ్ళీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి మనకు డిస్కషన్లో పాల్గొనడానికి మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. సార్, మన నిత్య కృత్యంగా చూస్తున్నాం చాలా చోట్ల గ్రామాల్లో యూరియా కష్టాలు అన్నీ ఇన్ని కావు. అలాగే కరెంటు కష్టాలు, ఒక రోజు యాప్ అంటారు, ఇంకో రోజు యూరియా కార్డ్ అంటారు. ఇప్పుడు ఏంటి పొంతలలేని నిర్ణయాలు తీసుకొని రైతుల పాలిట ఇలాంటి కష్టాలు ఎందుకు పెడుతుంది అనుకోవాలి కాంగ్రెస్ సర్కారు? నేను ఒకటే అందరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏలింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రానప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. 40 ఏళ్ళ నుంచి రాజకీయాలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నేను 20 ఏళ్ళు చూశాను. 20 ఏళ్లల్లో ఎన్నడైనా వాళ్ళు 7 గంటల కరెంటు కంటే ఎక్కువ ఇచ్చిండ్రా? 7 గంటల కరెంటులలో మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయేది. ప్రతి ఊళ్ళే మోటార్లు కాలిపోయిన రిపేర్ దుకాణం రోడ్డు మీద ఉండేది. స్టార్టర్లు కాలిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి, ఎలక్ట్రిసిటీ వాళ్ళ చుట్టూ తిరిగేది. 7 గంటలకు కూడా గోస పడ్డారు రైతులు. వాళ్ళ పరిపాలన అంతా అదే పరిస్థితులు ఉండేది. 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బయట రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చి తిప్పలబడి రైతుకు చాలా మంది చెప్పారు సలహాల వారికి. కేసీఆర్ గారు 10 గంటలు ఇస్తే చాలు, 12 గంటలు ఇస్తే బాగా. రైతు బిడ్డ 24 గంటల కరెంట్ ఇవ్వాలని అప్పులు చేసి రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. దయచేసి సిగ్గు ఉన్నదాన్ని మాట్లాడేందుకు రైతుల గురించి మీరు రైతులకు ఏం చేసిందని ఏదో మభ్య పెట్టి, ఆశ పెట్టి, బోకర్ మాటలు మాట్లాడి, అబద్ధ మాటలు మాట్లాడి అధికారంకి వచ్చారు. ఇవాళ ఊళ్ళలో పోతే మిమ్మల్ని తన్నే పరిస్థితి ఉన్నది. ఎక్కడిచ్చిండ్రు కరెంటు? మీరు ఏంది గోస? ఇప్పటి వరకు రైతులు ఎంత గోసపడతారో ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. నేను ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజలు కొద్దిగా ఓపిక పడతారు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని మీ ప్రవర్తన మార్చుకోండి. రైతులకు గోస ఉన్నారు, కరెంటు గోసే ఉన్నది, పంటలు ఎండిపోతున్నాయి, దేవాలయాల నీళ్లు వస్తలేవు, నీళ్లు కాళేశ్వరం నీళ్లు బంద్ అయినాయి, గోస ఎండిపోతానే. ఇంకా సిగ్గుసెరం లేకుండా మీరు రైతులకు చేసి ఎరువుల పరిస్థితి ఏంది? ఇంకా ఏం చెప్తావు? ఆ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తాడు, పొంగిరెడ్డి చెప్తాడు, రేవంత్ రెడ్డి గారు యూరియా బస్తాలు ఫుల్లుగా ఉన్నాయి నీ ముఖానికి. నిన్న నేను కొత్తూరు విలేజ్కి పోయినా, రైతులు గోసపడతాను. సార్ నాకు 5 ఎకరాల భూమి ఉన్నది, 2 బత్తాలు ఇస్తాను, మళ్ళీ 2 బత్తాల కోసం మళ్ళీ 10 రోజుల తర్వాత నా పొలం ఉంటుందా, నా చెలుకుంటుందా? ఇదివరకే నేను యూరియా బస్తాలు వేయకపోతే నా పత్తి చేను ఎండిపోయింది, కాత పోయింది. నేనే ఉదాహరణ, నేను ఒక రైతునే. నా పత్తికి నాకు బస్తాలు నాకు దొరుకుతాయి. నేను ఎవరినైనా అడుగుతున్నా బస్తాలు నేను తీసుకోని అనుకున్నా. నాకు లెక్క ప్రకారం వచ్చి వ్యవసాయం చేసిన ఆయన కాలనాయకున్నాడు, ఒక్క బత్త పట్టుకొని వచ్చాడు 10 రోజులు తిరిగి. ఆ ఒక్క బత్త ఏం చేయాలని మూల బారేసిన. ఆ పత్తి ఏరలేక ఏరితే కూల మందం కూడా గిట్టలే. నా పరిస్థితి అట్లే ఉంటే రైతుల పరిస్థితి ఇంకెట్లున్నది? నేను ఒక రైతు బిడ్డనే. దయచేసి సిగ్గుశరం ఇప్పటికైనా రైతులకు క్షమాపణ చెప్పండి. ఏందే యాప్ సిస్టమ్? ఎవరు రైతు ఏందే పాపం? చదువుకొని ఎవరు ఉంటారు? 50-60% వాళ్ళకు తెలియదు. నువ్వేదో బుక్ చేస్తావా అది ఇదని మాట్లాడుతున్నావు. ఇదంతా బోకసు. నువ్వు ఏదో దాటేయాలే మేమనే దోని మీద నువ్వు మాట్లాడుతున్నావు. వేరే రాష్ట్రాలలో ఈ కొరత లేదు ఎందుకు? ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఎందుకు? వేరే రాష్ట్రాలలో కొరత లేదు. నేను అన్ని రాష్ట్రాలలో ఫోన్ చేసిన వాళ్ళు మేము గతంలో ఏం చేసేది, కేసీఆర్ గారు ఒక 5-6 ఎంపీలను, మంత్రులను ఢిల్లీకి తోలి 6 నెలల ముందు స్టాక్ తీసుకొచ్చి, యాగిన్లో తీసుకొచ్చి మొత్తం స్టాక్ పెట్టే జిల్లాలలో. నీకెక్కడ ప్లానింగ్ లేదు, బొంద లేదు. ఆడిపోతే నువ్వు ఢిల్లీ పోయి ఎవరిని కలుస్తాను? నీ ఏంది? ఎప్పుడైనా యూరియా బస్తాల గురించి ఢిల్లీలో నువ్వు ఎవరితోనైనా మాట్లాడినావా?
నువ్వు ఒక్కసారన్నా స్టేట్మెంట్ ఇచ్చినా నీ ఎంపీలు గెలిచిండ్రు, మాకు యూరియా బత్తాలు దొరుకుతలేవు అని ఎంపీలు ఎవరన్నా మాట్లాడిందా? మీ మంత్రులు ఎవరన్నా మీ ఢిల్లీ పోయి నువ్వు పొద్దున్న లేస్తే నువ్వు ఢిల్లీకి ఉరుకుతాను, నువ్వు ఏం మాట్లాడినావు? యూరియా బస్తాలు మన తెలంగాణలో కొరత ఉన్నదా? మరి కొరత లేదని నువ్వు అంటాను. తుమ్మల మరి తీసినవన్నీ చాలా మంది నేను అనుకుంటున్నా ఎమ్మెల్యేలు మంత్రులు ఏమైనా అమ్ముకుంటారా చెప్పండి? మొన్న నల్గొండలా ఒక ఎమ్మెల్యే అమ్ముకున్నాడని మీరే పేపర్లలో వచ్చింది. మీరు ఏమైనా అమ్ముకుంటారా వచ్చిన బస్తాలు? అదనే చెప్పు. కేంద్రం ఇస్తాంది, మా కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటారా? అదనే చెప్పండి. రైతులకు ఇంత ఇబ్బంది పడతా అంటే సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడు, దయచేసి మర్చిపోండి. మీరు నేను ఒకటే అనుకున్నాను, బోనస్ పోయినసారి కొట్టినవు ఇస్తానని, బోనస్ ఏమని చెప్పినావు నువ్వు? రైతులకు అన్ని మక్కలకు, కంకులకు, బెండకాయలకు, దొండకాయలకు ఇస్తా అని చెప్పినావు. ఒక్కదానికి ఇచ్చి సన్న ఓట్లు అన్నావు. సన్న ఓట్లు వేసుకుంటే అది పోయినసారి కొట్టినావు. నీకు రైతు బంధువు 2 సార్లు కొట్టినావు, ఒక్కసారి వేసినావు. ఆ రుణమాఫీ కూడా సగం కాలే. అన్ని పోకరు. కేసీఆర్ చెప్పిన స్కీమ్స్ అన్నా ఇంప్లిమెంట్ చేయను. అప్పుడు కేసీఆర్ అన్నప్పుడు యూరియా బస్తాలు దొరికినాయి, నువ్వు ఏమి ఇవ్వకున్నా పర్వాలే. నీళ్లు ఫుల్గా దొరికినాయి, కరెంటు మంచిగా వచ్చింది, రైతు బంధు టకా 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 పడేది. ప్రతి గింజ ఇబ్బంది లేకుండా కొన్నాడు. పత్తి కొన్నాడు, మక్కలు కొన్నాడు, ఒడ్లు కొన్నాడు, ఏదైనా కొన్నాడు. ఏందా మక్కలు బయట 2400కు అమ్మేది 1800కు అమ్ముకున్నారు. 24 మక్కలు ఉంటే రేటు 1800లకు అమ్ముకున్నారు. పత్తి కూడా ఘోరం, 1000 రూపాయలు తక్కువ చేసి అమ్ముకున్నారు. ఇది వాస్తవం కాదా? ఒక్క రైతును నువ్వు అడుగు, ఒక్క రైతును ఏ జిల్లా కన్నా పో, ఏ పార్టీ నేను అడుగు, ఆ కాంగ్రెస్ పార్టీ రైతును కూడా అడుగు. వాడు నేను తిడతాను, నేను పొరపాటుని వేసిన ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ఓటేసిన, నేను ఈ బోకస్ మాటలు నమ్మేసిన అనేది వాడు తిడతాడు. సిగ్గు తెచ్చుకొని ఇప్పుడైనా రైతులకు అన్యాయం చేయకుండా మీ స్కీమ్స్ 420 సార్ ఇప్పుడు ఏదైతే యాప్ సంగతి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ దాన్ని సంబంధించినటువంటి లోటుపాట్లకు సంబంధించి పదే ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఆ యాప్ సంగతి ఇంకా ఇది వర్కౌట్ అవుతలేదని చెప్పేసి దాని కాస్త పక్కన పెట్టి ఇప్పుడు యూరియా కార్డు అని కొత్త రాగం అందుకుంది. ఆ యూరియా కార్డుకు సంబంధించి కూడా సిద్దిపేటలో కలెక్టర్ గారు లాంచ్ చేశారు. దానికి సంబంధించి ఆ కార్డు తీసుకొస్తేనే మళ్ళీ ఇక కొత్త రూల్స్ పెట్టారు. కార్డు తీసుకొస్తేనే యూరియా అంట. మళ్ళీ ఒకవేళ కార్డుతో పాటు మళ్ళీ ఇంకా పాస్ పుస్తకాలు కావాలి, ఇంకా ఆధార్ కార్డు కావాలి, ఇంకే లింకులు పెడతారు. అర్థం కాదు ఎందుకు ఇన్ని కష్టాలు అనుకోవాలి. వీళ్ళకి కావాలని దాటేసినందుకే కార్డు అంటారు, యాప్ అంటారు, ఇది అంటారు, అదంటారు. కావాలని దాటేసినందుకే యూరియా బస్తాల కొరత వీళ్ళు చేపట్టే కొరత వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే కొరత వచ్చింది, మంత్రులు చేపట్టే కొరత వచ్చింది. కేంద్రం నుంచి వచ్చిన యూరియాలు వీళ్ళు అమ్ముకున్నారా, ఏం చేసిండ్రో నాకు అర్థమైతలేదు. వేరే రాష్ట్రాలలో యూరియా కొరత లేదు, ఒక తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో కొరత లేదు? మొదట్లో కొంత పోయిన సంవత్సరం కొంత కొరత వచ్చినట్టు వచ్చింది, ఎంబడే సెట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అదే తెలంగాణ ఎందుకు సెట్ అయితలేదు? వేరే రాష్ట్రాలలో అంతటా యూరియా కొరత లేదు, ఒక తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మీ మంత్రులు ఎవరైనా ఎమ్మెల్యేలు అమ్ముకుంటారా చెప్పండి యూరియా బస్తాలు? మీకు ఎంత వచ్చినాయి, ఎంత రైతులు ఉన్నారు? సిగ్గుశరం లేకుండా మళ్ళా యాప్ అంటావు, కార్డు అంటావు. నీ బొంద నీకు రైతులను గోసబెట్టేందుకే ఇవన్నీ. సార్ ఇంకొక మాట, ప్రధానంగా ఏదైతే వ్యవసాయ భాగాలకు కావచ్చు, దానికి సంబంధించి మోటార్లకు కావచ్చు, మీటర్లు అంటున్నారు. మళ్ళీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్లకు కూడా డిజిటల్ మీటర్లు అంటున్నారు. నాడు ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ టైంలో నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేశారు కేసీఆర్. ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు పెట్టాను, ఖచ్చితంగా కరాఖండిగా ఏం చేసుకుంటావు పోండి అని చెప్పేసి కేంద్రానికి అల్టిమేటం జారీ చేసినటువంటి ఘనత కేసీఆర్కి దక్కింది. మళ్ళీ వీళ్ళు మాత్రం దానికి సంబంధించి మళ్ళీ తీసుకొస్తున్నటువంటి ప్రయత్నం ఇది దేనికోసం అనుకోవాలి వీళ్ళు చేస్తుంది? ఇది అంటే నాకు ఎలక్ట్రిసిటీ వాళ్ళతో రివ్యూ మీటింగ్ అయింది రేవంత్ రెడ్డి గారు. ఆ రివ్యూ మీటింగ్లో నాకు ఒక ఆఫీసర్ చెప్పిండు, ఏందయ్యా కరెంటు గింత పేమెంట్ చేయాలనే, బయట రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చి చేయాలనే, మన రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసిన ఉత్పత్తి పెరిగింది, ఇంకా బయట రాష్ట్రాల నుంచి కొంటాను, ఇంత ధర పెట్టి మనం కొంటే ఇంత లాస్ అవుతాను, దీని మీద ఏమైనా ఆలోచించుందని చెప్పిండట ఓ రేవంత్ రెడ్డి గారు. అధికారి సార్ మీటర్లకైతే ప్రతి మోటార్ గింతో కొంత బిల్లు ఎత్తనే మంచుకుంటుందని కూడా వాళ్ళు సలహాలు ఇచ్చిందట. మరి ఈయన బొంద ఏం చేస్తాడో చూడాలి. సార్ ప్రధానంగా ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ దయాకర్ సార్.
రైట్, మొత్తానికి చూస్తున్నాం యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నామో మనం ప్రతి విషయం కూడా క్లియర్ కట్గా క్షుణ్ణంగా గమనిస్తున్నాం. ప్రధానంగా ఏదైతే నాటి బీఆర్ఎస్ సర్కార్ టైంలో క్లియర్ కట్గా ఏదైతే మోటార్లకు సంబంధించి మీటర్లు పెట్టనమని చెప్పేసి కరాఖండిగా కేసీఆర్ సర్కార్ ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అల్టిమేటం జారీ చేశారు కేంద్రానికి. ఎట్టి పరిస్థితుల్లో పెట్టాము, మీరేం చేసుకుంటారో చేసుకోవాలని చెప్పేసి అల్టిమేటం జారీ చేసినటువంటి ఘనత కేసీఆర్గా దక్కింది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాత్రం మీటర్లు పెడతాము, బిల్లులు కట్టాలి ఖచ్చితంగా, రైతులు ఖచ్చితంగా ఏదైతే అనే అంశం తీసుకొచ్చారు. రైతు పక్షపాతం అంటారు. రైతు పక్షపాతం అంటే రైతుల నుంచి ఇష్టానుసారంగా నడ్డి విరిగొట్టే రీతంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. రైతుల పక్షపాతం అంటే ఇలా ఉండకూడదు, రైతులకు మేలు చేయాలి, రైతులకు ఏదైతే వడ్డీ రుణాలు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, లేకుంటే యూరియా సప్లై చేయడం కావచ్చు, వారికి సంబంధించినటువంటి సకాలంలో ఏదైతే రైతు బంధు వేయడం కావచ్చు, ఇవన్నీ అంశాలు ఉంటాయి. అవన్నీ ఎత్తేసి ఇష్టానుసారంగా గోస పెట్టడం కాదు అని చెప్పేసి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ సర్కారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఒక రాజశేఖర గారు, ప్రధానంగా మనం చూస్తున్నాం ఏదైతే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఏ పాట కాపాడినా, ఏ సీజన్కి ఆ సీజన్ చూసుకున్నా కూడా రైతులకు సంబంధించి ప్రతి సీజన్లో అష్ట కష్టాలు పెడుతుంది రైతులను. ఎందుకోసం అనుకోవాలి? వారికి ఇచ్చినటువంటి హామీలను కూడా తుంగలో తొక్కుతున్నటువంటి అంశం, ఏ హామీ కూడా సరిగ్గా నెరవేర్చిన అంశం. ఎందుకోసం అనుకోవాలి? అలాంటప్పుడు ఎందుకు హామీలు ఇవ్వాలి వారికి? నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు క్లియర్గా కరెంటు ఏ విధంగా ఇవాళ 12 గంటల కరెంటే ఇస్తున్నారు అని చెప్పేసి ఆధారాలతో సహా మీకు చెప్పాను. ఈ రోజున ఇప్పుడు కూడా కరెంటు ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ లేదని కూడా మా మండలాలు, మా నియోజకవర్గంలో ఉండే గ్రామాల పేరు కూడా మీకు చెప్పాను. ఇవాళ కూడా నేను దానికి కట్టుబడి ఉన్నాను. కరెంట్ అనేది 12 గంటల కంటే ఎక్కువ వేయట్లేదు. లోడ్ ఎక్కువైపోయింది, కరెంటు పోతుంది. ఈ యొక్క ఖచ్చితంగా యాసంగి సీజన్లో కరెంటు లేకనే మరలా కూడా ఇలా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల పంటలు ఎండిపోయే అవకాశం ఉన్నదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. రెండో అంశం, వాళ్ళు ఇంతకుముందు రుణమాఫీ మొత్తం చేస్తామని చెప్పిండ్రు. 50% కూడా చేయలే, 30-40% వరకు ఒక్కో గ్రామాల్లో అయింది. కాబట్టి రైతాంగం మొత్తం కూడా ఇవాళ మమ్మల్ని నమ్మించి మోసం చేసిండ్రు. 45,000 కోట్లు ఉంటే దరిదాపుగా 17-18,000 కోట్లు మాత్రమే చేసిండ్రు. 40% మాత్రమే చేసిండ్రు అనే భావనలో వాళ్ళందరి అనుభవంలో ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా రైతు రుణమాఫీలో ఫెయిల్ అయ్యారు. మూడో అంశం, ఇవాళ రైతు బంధు ఇస్తానని చెప్పారు. రైతు బంధు ఇంతకుముందు 10,000 ఉంటే 15,000 చేస్తామని చెప్పారు, నమ్మబలికిండ్రు. ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చేదాన్ని మేము ఇవ్వకపోవడం మేమైనా పిచ్చోళ్ళమా, ఎడ్డోళ్ళమా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆనాడు మాట్లాడి ఇవాళ మొత్తం ప్రజలను పిచ్చోళ్ళని, ఎడ్డోళ్ళని చేస్తున్నాడు తప్ప తను మాత్రం మాయ మాటలతో ఇవాళ అధికారానికి వచ్చిండు. రైతు బంధు కూడా ఇప్పటికి 3 సార్లు ఎగబెట్టిండ్రు. మరలా కూడా ఎలక్షన్ ఉంటేనే ఇవ్వడం, ఒట్ల మీద గట్టు మీద పెట్టి ఇవాళ వాటిని కూడా ఇవ్వని సందర్భం ఉన్నది. ఇవాళ మరలా సీజన్ స్టార్ట్ అయింది. మరి జనవరి 1కే మేము జనవరి సంక్రాంతి లోపలనే ఆ సీజన్ యాసంగి సంబంధించిన కూడా ఖచ్చితంగా వేసేవాళ్ళం. మరి ఎందుకు ఇవాళ వేయలేదు? కాబట్టి మళ్ళా దానికోసం కూడా ఎవరికి వేయాలి, ఎవరికి వేయొద్దు అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నాం అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఎట్లా ఎగబెట్టాలనే దాంట్లోనే ప్రభుత్వం ఉన్నది తప్ప అందరికి ఇవ్వాలనే ఉద్దేశంలో లేదు. రైతు బంధు ఇవ్వడంలో, రైతు బంధును పెంచడంలో విఫలమైనరు, రైతు బంధు ఇవ్వడంలో విఫలమైనరు. ఆ విధంగా రైతుకు ఏ విధంగానైతే భారతదేశంలోనే, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి రైతులకు పెట్టుబడి అనే స్కీమ్ పెట్టిన కేసీఆర్ గారి స్కీమ్ ని ఫెయిల్ చేసే క్రమంలో ఉన్నారు తప్ప మరి కాదు. నాలుగోది, ఇలా యూరియా, ఎరువులు మిగతా కూడా ఇవాళ ఇబ్బందిగా ఉన్నది. ఎందుకు యూరియా ఇవ్వలేకపోతున్నారు? యూరియా ఇవ్వాలనుకుంటే 10 సంవత్సరంలో యూరియా ఇబ్బంది లేకుండా జరిగింది కదా. 10 సంవత్సరంలో యూరియా ఇబ్బంది లేకుండా ఇచ్చినప్పుడు 9.5 సంవత్సరాలు ఇవాళ ఎందుకు యూరియా ఇబ్బంది వస్తున్నది? ఆనాడు కేసీఆర్ గారు యూరియా రిక్వైర్మెంట్ ఎంత, మిగతా ఎరువుల రిక్వైర్మెంట్ ఎంత, ఒక సీజన్ కంటే ముందే అక్కడున్న కేంద్ర ప్రభుత్వంతో, మంత్రులతో, అధికారులతో మాట్లాడి రేక్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి మాట్లాడి వాళ్ళందరినీ ఒప్పించి, అదేవిధంగా మనకు సంబంధించిన ఎక్కడైతే మన యొక్క గోడౌన్స్ ఉన్నాయో ఆ గోడౌన్స్ లో పెట్టుకోవడానికి, గోడౌన్స్ లేకపోతే గోడౌన్స్ లో కూడా 4 లక్షల కెపాసిటీ, మెట్రిక్ టన్స్ కెపాసిటీ ఉంటే 30 లక్షల మెట్రిక్ టన్ కెపాసిటీకి పెంచుకున్నారు. వాళ్ళందరితో మాట్లాడడం, ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి తెచ్చుకోవడం, వాటన్నిటిని కూడా మొత్తం నిల్వ చేసుకోవడం, సీజన్కి కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. అందుకే కేసీఆర్ గారు ఉన్న 9.5 సంవత్సరంలో ఏ యూరియానే కాదు దేనికి కూడా ఇబ్బంది జరగలే. ఇది వాస్తవం, ప్రజల అనుభవంలో ఉన్నది. ఏనాడు కూడా ఇట్లా వస్తుంది అని చెప్పేసి అనుకుంటేనే ముందే ఉన్నది. ఎందుకు మరి ఆనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెచ్చుకోగలిగే స్థితి ఉన్నప్పుడు ఇలా కేంద్ర ప్రభుత్వం నీ సంఖలోనే ఉందని చెప్తున్నారు. మోడీ గారు మాకు
గురువు అనే చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రిలేషన్స్ మేము మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు. మరి అనేక సార్లు మోడీ గారిని మిగతా వాళ్ళని కూడా కలుస్తూ ఉన్నారు. మరి ఎందుకు మీ వాళ్ళను తీసుకురాలేకపోతున్నారు? ఒక మంత్రి వెళ్ళడు, మంత్రులు మాట్లాడకపోరు, ఇక్కడున్న రాష్ట్ర మంత్రులు మాట్లాడరు, అదేవిధంగా ఎంపీలు మాట్లాడరు, ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పోయినా దాని గురించి మాట్లాడాడు. దాని గురించి ఖచ్చితంగా నిలదీయాలి. నువ్వు బతిలాడతావా, నిలదీస్తావా, ధర్నా చేస్తావా, నువ్వు ఏదైనా చేయి. ఈ రాష్ట్ర రైతాంగానికి కావాల్సిన ఎరువులను తీసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. మరి ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడితే కోపం వస్తూ ఉంటుంది. ఇవాళ నేను చెప్తున్నాను, యూరియా ఇవ్వడానికి యాప్ పెట్టారు, 5 జిల్లాలలో పెట్టారు, అది ఫెయిల్ అయింది. ఎందుకు? వాళ్ళందరూ ఎవరో పెట్టారు, షాపుల్లో లేని యూరియా యాప్ల్లో దొరుకుతుందా అని చెప్పేసి పెట్టారు. మరి షాపులో దొరికినట్లయితే డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా. పాస్బుక్కే తీసుకో, ఒకసారి పాస్బుక్ తీసుకొని రాసుకొని ఈ పాస్బుక్లో ఇచ్చినవని స్టాంప్ వేసుకొని పంపించేసేయి. రెండోసారి రాడు కదా. నీకుండే నీ మెకానిజం ఉన్నది. ఇక అది ఫెయిల్ అయిందని చెప్పేసి అలా కార్డు, సిద్దిపేట జిల్లా నాది, జనగామ జిల్లాలో సగం కాన్స్టిట్యున్సీ ఉంటుంది, సిద్దిపేట జిల్లాలో సగం కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఇక్కడ జనగామ జిల్లాలో నువ్వు యాప్ ఫెయిల్ అయిందని చెప్పేసి ఇవాళ ఇప్పుడు మరలా సిద్దిపేట జిల్లాపై కార్డు పెడతా అని చెప్పేసి అంటున్నారు. కార్డులు కానీ, యాప్లు కానీ, పాస్బుక్లు కానీ ఇవన్నీ మీరు అడిగేది ఎందుకు? ఏ విధంగానే రిస్ట్రిక్ట్ చేయాలి. మేము ఇవ్వలేకపోతున్నాం, యూరియా కొరత ఉన్నది కాబట్టి యాప్ అని పెట్టినట్లయితే క్యూలో ఉండరు, క్యూలో ఉండి ఫోటోలు ఇట్లా రావు, కాబట్టి ఇబ్బంది లేదని చెప్పడానికని యాప్ అని చెప్తున్నావు, కార్డు అని చెప్తున్నావు. అంతే తప్ప నువ్వు యాప్లు కాదు, కార్డులు కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఇవాళ ఈ రైతాంగానికి కావాల్సిన యూరియాని తెస్తే ఉపయోగం. యూరియా నువ్వు వేసేటప్పుడు ఇవ్వాలి, కానీ ఆ తర్వాత పంట నాటు పెట్టిన తర్వాత, నారు పెట్టిన తర్వాత దుక్కి మందు వేసి పెట్టుకుంటారు. 15 రోజుల తర్వాత ఒకసారి, 30 రోజుల తర్వాత ఒకసారి, 45 సార్లు ఒకసారి, 2 సార్లు 3 సార్లు వేసుకుంటారు. నువ్వు ఒకసారి వేయడానికి కూడా కావాల్సింది ఇవ్వకపోతే ఇక రెండోసారి వేస్తే ఇంక వేయడానికి ఎక్కడి నుంచి చెల్లిస్తావు? కాబట్టి ఇవాళ యాప్లో పెట్టినా, కార్డులు పెట్టినా మబ్బే చేయడానికి, మాయ చేయడానికి తప్ప ఇవాళ రైతులకు సహాయం చేయడానికి కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలిసింది. కాబట్టి యాప్లు వద్దు, కార్డులు వద్దు, యూరియా కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి రుణమాఫీ ఇవ్వలేకపోయినావు, రైతు బంధు వెచ్చలేకపోయినావు, రైతు బంధు అందరికీ ఇవ్వలేకపోయినావు, కరెంటు 12 గంటలు ఇవ్వలేకపోతున్నావు, అదేవిధంగా యూరియా కూడా, కనీసం యూరియా కూడా ఇవ్వలేకపోతున్నావు. మరి రైతాంగానికి మీరు చేసిందేంటి? రైతు బీమా కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నావు. రైతు వాళ్ళ పంటలకు కూడా నష్టం ఇస్తామని చెప్పేసి అన్నాం. పంట నష్టం ఎందుకు ఇవ్వట్లేదు? రైతు పంటకు మేము ఇవాళ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ దగ్గర ప్రోగ్రాం ఉంటే అది పెట్టలేదు, మేము చేస్తాం ఇలా వాళ్ళకని చెప్పినాం. మరి పెట్టినామా? 2 సంవత్సరాలు అయిపోయింది. పంట రక్షణ చేస్తాం, పంట నష్టపోయినట్టయితే చేస్తామని చెప్పినాం. మేము చేయలేదని చెప్పేసి ఆనాడు బదనాం చేసినాం. మరి ఈరోజు ఎందుకు చేయలేవు నువ్వు? ఖచ్చితంగా ఇవ్వాలి. నువ్వు ఏం చేసినావు చెప్పండి. రైతాంగానికి సంబంధించింది లాస్ట్ యాసంగిలో కొన్ని బోనస్ ఇస్తా అన్నావు, సన్న ఓట్లకే ఇస్తా అన్నావు, దొడ్డు ఓట్లకి ఇవ్వలే. సన్న ఓట్లు ఎంత ఉంటుంది? 20 to 25% ఉంటుంది. ఆ 20 to 25% కొన్న ఓట్లకు కూడా యాసంగిలో 1250 కోట్లు ఇప్పటిదాకా ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? మీరే కదా ఇస్తా అని చెప్పిండ్రు. ఆ కొద్ది శాతం, 20% ఉన్న వాటికి కూడా ఇవ్వడంలో ఏమర్థం ఉన్నది? ఎందుకు ఇవ్వలే చెప్పండి మీరు. కాబట్టి ఇవాళ రైతాంగాన్ని పదే పదే మోసం చేస్తున్నారు. ఈ విధంగా పలుసార్లు మోసం చేసిన తర్వాత రైతాంగం మిమ్మల్ని వదిలిపెట్టదు, ఖచ్చితంగా నిలదీస్తుంది. సార్, నీళ్లు ప్రాజెక్టులో ఉన్న నీళ్ళని ఇవ్వలేకపోతున్నారు. చెప్పండి. ప్రధానంగా మనం ఏదైతే పండించిన పంటను కొనాల్సి వస్తుందని చెప్పేసి కావాలనే తక్కువ పంట పండాలి, లేకుంటే రైతుకు సరిపడా పంట పండించుకుంటే సరిపోద్దనే ఒక కావాలనే చేస్తున్నారనే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా ఒక వాస్తవం అనుకోవాలా సార్? ఇవాళ 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నులు ఎఫ్సిఐకి ఇస్తే 2023లో ఈ ప్రభుత్వం దిగిపోయినప్పుడు 146 లక్షల మెట్రిక్ టన్నులు ఈ ప్రభుత్వానికి ఎఫ్సిఐకి మన యొక్క రాష్ట్రం నుండి జోకడం జరిగింది. ఇవాళ వాళ్ళు అంటున్నారు మేము వచ్చిన తర్వాత పంట అనేది రికార్డు స్థాయిలో ఉత్పత్తి అవుతుందని. ఏ రికార్డు స్థాయిలో ఉత్పత్తి అయిందని చెప్పడానికి నీ దగ్గర ప్రూఫ్ ఏంటి? మేము చెప్తున్నాం ఎఫ్సిఐకి ఇంత జోకిండ్రు, లేకపోతే నువ్వు ఇన్ని క్వింటాళ్ళు పండినాయి ఇంత అని చెప్పేసి మామూలుగా ఒక వేగ్గా రికార్డు చెప్తున్నావు తప్ప ఏ రికార్డు కూడా దగ్గర సక్రమంగా లేదు. నువ్వు నీళ్లు సరిగ్గా ఇవ్వకుండా, కరెంటు సరిగ్గా ఇవ్వకుండా,
ఇవాళ పంట ఎక్కువ పండిందని చెప్పేసి ఎట్లా చెప్పగలుగుతున్నారు? కాబట్టి పంట ఎక్కువ పండడానికి కావాల్సిన నీళ్ళని నువ్వు ఫెయిల్ అయినావు. 2 నెలల తర్వాత ప్రాజెక్టులోంచి నీళ్ళు వదిలిపెడతా ఉన్నావు. కరెంటు 24 గంటలు ఇచ్చేది 12 గంటలు ఇస్తా ఉన్నావు. కనీసం కొనడానికి 7,500 కేంద్రాలు పెడితే ఇవాళ 7,500 కేంద్రాలు నువ్వు ఎప్పుడో పెట్టి వాళ్ళన్నింటిలో మేము ఛాలెంజ్ చేస్తున్నాం. 23లో మేము 146 లక్షల మెట్రిక్ టన్నులు 2 పంటల్లో కలిసి కొన్నాం. నీవు 24లో కానీ 25లో కానీ 2024 వ్యవసాయ సంవత్సరంలో కానీ 2025 వ్యవసాయ సంవత్సరంలో కానీ నువ్వు కొన్నవా? ఎఫ్సిఐకి నువ్వు కొన్నది కూడా ఒక గీట్ రాయి. ఎఫ్సిఐ కొన్నది కూడా గీట్ రాయి. ఎఫ్సిఐకి నువ్వు ఇవ్వట్లేదంటే నీ దగ్గర పంట లేనంటే కదా. లేదంటే రైతులందరినీ కూడా నువ్వు అడ్డగోలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకోమని కోరాలి. నీవు సమయానికి నువ్వు ఓపెన్ చేయకపోవడం వల్ల కేంద్రాలు జనగామ జిల్లాలో జనగామ పట్టణంలో రైతు ఇవాళ పోయి అమ్మినట్లయితే మొత్తం క్వింటాల్కి 1,550 నుంచి 1,750 రూపాయలు వస్తుంది. అదే అక్కడికి పోతే 2,200 ప్లస్ సన్నోట్లకు 500 వస్తుంది. 2,700కు రైతుకు చెందాల్సింది 1,700 వస్తుంది. 1,000 రూపాయలు నష్టం జరుగుతుంది. ఇది నేను చెప్పేది అబద్ధం కాదు. మీరు ఇలా కూడా మార్కెట్కి రండి. మార్కెట్కి వచ్చే వడ్లు ఎంత కొంటున్నారు, అదేవిధంగా మార్కెట్ అవతల ఎంఎస్పీ ఎంత ఇస్తున్నారు. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో నీ కేంద్రాలు లేనప్పుడు ఇక్కడ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఎందుకంటే మళ్ళా అకాల వర్షాలు వస్తాయి, పోసేటందుకు జాగలేదు అనే ఉద్దేశంతో వాళ్ళు రైతాంగం కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పంట ఎక్కువ వండించే తెలివి లేదు, నీళ్ళిచ్చే తెలివి లేదు, మేమిచ్చిన కరెంట్ ఇచ్చే తెలివి లేదు, యూరియాని సమయానికి ఇచ్చే తెలివి లేదు, సరి అయిపోయిన కావాల్సినంత ఇచ్చే తెలివి లేదు. రైతు బంధు పెంచుతానని అబద్ధం ఆడి పెంచలేదు. రైతు బంధు అన్నిసార్లు ఇస్తానని ఇవ్వలేదు. రైతు చేయలేదు, సమయానికి ఇవ్వలేదు. ఇవన్నీ కూడా రైతాంగానికి నువ్వు చేసిన నష్టాలే కదా. రైతాంగానికి సంబంధించిన మీరు చేసిన మంచి కార్యక్రమం ఒకటి ఉంటే చెప్పండి. రైతుకు రక్షణ ఇచ్చింది, రైతుకు నువ్వు చేసిన కార్యక్రమం ఒక్కటంటే 2 సంవత్సరంలో మీరేమైనా చేసిండ్రా? సార్ ఒక్కటి మాత్రం చేసింది సార్, ఏమీ చేయలేదు. ఒకటి మాత్రం చేసింది సార్, చెప్తాను. అయితే గత బీఆర్ సర్కార్ టైంలో 10 ఏళ్లలో కూడా ఏ రోజు కూడా క్రాప్ హాలిడే ప్రకటించలేదు. కానీ ఇప్పుడు ఏదైతే ఆర్డీఎస్ కావచ్చు, జూరాల కావచ్చు, సింగూరు కావచ్చు, నిన్నటి మొన్నటి వరకు ఏదైతే ఎస్ఆర్ఎస్పి కాలువలు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి ఘనత కాంగ్రెస్ మూట కట్టుకుంది. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి, ఇంత దుర్భర పరిస్థితి మనం చూసాం? కాంగ్రెస్ క్రాప్ ప్రాజెక్టులలో క్రాప్ హాలిడే ఇవ్వడమే కాకుండా ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టులో ప్రాజెక్టులు లేని దగ్గర కరెంటు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల అక్కడ కూడా నష్టం జరుగుతుంది. అదేవిధంగా నేను ఒకటే జూరాల గురించి ఒకటే పాయింట్ మీకు చెప్తాను. సాగర్ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇవాళ క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇవన్నీ కూడా క్రాప్ హాలిడే ప్రకటించి కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో చెప్తాడు, అవసరమైతే నేను శ్రీశైలం దగ్గర నుంచి వెళ్ళి దాన్ని జూరాలకు మారుస్తా అని చెప్తాడు. జూరాల కెపాసిటీనే 11 టీఎంసీలు. ఈ సంవత్సరమే ఇంత వరదలు వచ్చి శ్రీశైలం నుండి, నాగార్జున సాగర్ నుండి కావలసినంత వరద కృష్ణాలో పోయినప్పుడే యాసంగికి కావాల్సిన నీళ్లను నువ్వు ఇవ్వలేకపోతున్నావు. యాసంగికి కావాల్సిన 4 ప్రాజెక్టుల కింద ఉన్న మొత్తం ఆయకట్టుకి కూడా క్రాప్ హాలిడే ప్రకటించినావు. రేపు సోర్స్గా నువ్వు ఇక్కడ తీసుకున్నట్లయితే జూరాల్లో తీసుకుంటే ఏ విధంగా నీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ నిల్లిస్తావు? ఇది సామాన్యమైన మానవుడు కూడా, సామాన్య రైతు కూడా ఆలోచిస్తున్నాడు. లేని దాన్ని ఇవాళ నువ్వేదో చేస్తానని ఇవాళ నీ యొక్క పాత గురువు చంద్రబాబు నాయుడికి సహాయం చేయడం కోసం, సమైక్యవాదుల కోసం సహాయం చేయడం కోసమే ఈ యొక్క సోర్స్ మారుస్తానని కృష్ణా జలాలను మొత్తాన్ని కూడా వాళ్ళకు పదే అబద్ధాలు ఇలా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ క్రాప్ హాలిడే ఇవ్వడమే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే మొత్తం అన్ని పంటలకు కూడా రేపొద్దున భవిష్యత్తులో క్రాప్ హాలిడే ప్రకటించే అవకాశం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రైతాంగం బుద్ధి చెప్పే రోజులు తొందరగా వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం, సరైన కరెంటు 24 గంటలు ఇవ్వండి.
యూరియాను కేంద్రాన్ని మెప్పించి యూరియాని ఇవ్వండి. గత సంవత్సరం బోనస్ 1250 కోట్లు ఇవ్వలేదు, వెంటనే ఇవ్వండి. చెయ్యని రుణమాఫీని ఇవ్వండి. పెంచుతానన్న రైతు బంధు పెంచండి. రైతు బంధు వెంటనే ఈ సీజన్ సంబంధించి వేయండి. రైతాంగాన్ని కాపాడండి అని చెప్పేసి భారత రాష్ట్ర సమితి తరఫున ఇవాళ కాంగ్రెస్ పార్టీని నేను డిమాండ్ చేస్తున్నా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నాగా మొత్తానికి రైతుల పాలిట శాపంగా మారింది ఈ కాంగ్రెస్ సర్కారు. గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం రైతులకు తీరని అన్యాయం చేస్తుంది, తీరని గోస పెడుతుంది. ఏదైతే గత బీఆర్ఎస్ సర్కార్ టైంలో రైతులను ఒక రాజుగా చూసుకున్నటువంటి పరిస్థితి కనబడింది. టైంకి రైతు బంధు పడ్డది, ఏదైతే రైతు బీమా కూడా రెగ్యులర్గా రినివల్ అయ్యింది. భరోసా ఉండే రైతులకు సంబంధించి ఏదైతే యూరియా కావచ్చు ఇంటికి వచ్చేది యూరియా, అలా ప్రతిదీ చూసుకున్నా కూడా రైతు రాజుగా బతికాడు. ఇప్పుడు రైతు మాత్రం అష్ట కష్టాలు పడుతున్నాడు. నాటి కాంగ్రెస్ టైంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో, ఏదైతే యూరియా కోసం ఫెర్టిలైజర్ల సెంటర్ల దగ్గర చెప్పులు కావచ్చు, లేకుంటే ఆధార్ కార్డులు కావచ్చు, ఇంకో రకంగా ఐడి కార్డులు కావచ్చు, లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్ల జల్ల అంతా కూడా రోడ్డు దగ్గరికి వచ్చి క్యూ లైన్లో నిలబడ్డటువంటి కష్టాలు, నాటి కష్టాలు మళ్ళీ ఈ 2 సంవత్సరాల్లో మళ్ళీ మనం చూపిస్తుంది కాంగ్రెస్ సర్కారు. ప్రధానంగా వీటన్నింటికి కూడా ఇలాంటి కష్టాలు వద్దని బీఆర్ఎస్ సర్కారు పదే చెప్తున్నప్పటికీ కూడా, సలహాలు ఇస్తున్నప్పటికీ కూడా ఆ సలహాలను కాంగ్రెస్ సర్కారు పెడచెవిన పెడుతుంది, కావాలనే పెడచెవిన పెడుతుంది. ఇలాంటి కాంగ్రెస్ సర్కారుకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు బుద్ధి చెప్పే టైం వచ్చిందని చెప్పేసి పల్లా రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం మనం ఇప్పటివరకు చూసాం. ఇదే వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.